మిద్యానీయుల నుండి ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు సంకల్పించి ఒక అల్పుడైన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన పేరేం పేరు? అబ్బో, ఈ గిద్యోను తెగ నరుకువాడు. ఈ గిద్యోను దేవుడు ఎన్నుకునేటప్పటికి ఈయన ఎక్కడ ఉన్నాడో తెలుసా? గానుగు జాటును దుళ్ళు కొట్టుకుని దొంగ చూపులు చూస్తున్నాడు. ఎందుకంటే ఈయనకి పరికి, ఈయన పేరు తెగ నరికేవాడు, ఈయనకేమో పిరికి. దేవుడు వచ్చి చెవిలో గుసగుసలాడుతూ అన్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటున్నాడు. ఎవరుగా? ఎవరిని పిలుస్తున్నావు నువ్వు? ఎవడున్నాడు అక్కడ అలాంటి వాడు అంటున్నాడు. ఈయన పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, వీరుడా, ధీరుడా, సూర్యుడా అన్నాడు. అనలేదులేండి, నేను అన్నా. నిన్నేనయ్యా అన్నాడు. నేను అలాంటి వాడు కాదే, నిన్నే. నువ్వు బలవంతుడవు కాకపోవచ్చు, కానీ నేను నిన్ను పిలిచి బలవంతుడను అని అన్నానంటే నువ్వు బలవంతుడై తీరాల్సిందే. బలము లేని వారికి బలమునిచ్చువాడను నేను, కృంగిన వారిని లేవనెత్తువాడను నేను. అయ్యో, నీ జీవితంలో అద్భుతం చేయగలిగిన వాడను. మళ్ళీ చెప్తున్నాను చెల్లెమా, దేవుని మాట కొరకు కనిపెట్టుకుని రా, పరిశుద్ధాత్మ స్పర్శ కొరకు కనిపెట్టుకుని రా. దేవుడు 25 సంవత్సరాలలో కుంచెనపల్లిలో దేవుడు తన సేవకుని ద్వారాగా ఆత్మ పలికిన ఏ మాట ఎవరి విషయంలో తప్పిపోలేదు. నువ్వు బలహీనుడిగా వచ్చిన నిన్ను బలవంతుడా అన్నాడు అనుకో. ఆమేన్. ఇదేంటిది, నేను బలహీనుడిగా వస్తే నన్ను బలవంతుడా అంటున్నాడు ఏంటి ఇదా అనుకోకు. ఆయన అన్నాడంటే అయిపోతాం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన అన్నాడంటే అయిపోతా. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్.